స్వర్ణవర్ణ చిత్రం చూపదా అల్లదే చేరనున్న లక్ష్యం ఎక్కడో పైన లేదు యుద్ధమన్నది అంతరంగమే కథన రంగమైనది ప్రాణమే బాణమల్లుతూ సుబ్బు ఏమైంది సార్? బండి బ్రేక్ డౌన్ అయింది. మరి ఇప్పుడు ఎలా? 5 minutes సార్, చూస్తాను. సరే నేను ముందుంటాను. సరే సార్. ఓ పెద్దాయనా, మంచినీళ్ళు ఉన్నాయా? కడుక్కోనికి కాదయ్యా, తాగడానికి. తాగు నీరే సామి, మీ సంటోలే కొత్తగా కనపడుతున్నాయి. కొత్తగా కాదు, చాలా చెత్తగా అనిపించినాయి. ఎట్లా తాగుతున్నారయ్యా? అలవాటైపోయింది సార్. త్రాగటమే కాదు, ప్రభుత్వాలు ఎప్పటికైనా వచ్చి పలకరిస్తాయని ఎదురు చూడటం, ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఆశపడటం, చివరికి మా బతుకులు ఇంతే అని చెప్పి బాధపడటం, మా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందా అని చెప్పి భయపడటం అలవాటైపోయింది సార్. ఒక్కసారి తల పైకెత్తి కళ్ళు తెరిచి చూడండి సార్, వాళ్ళ కష్టాలు కనిపిస్తాయి, ఏడుపులు వినిపిస్తాయి. ఒక్కసారి ఆ తల్లి వైపు చూడండి సార్. ఒక చేతిలో 3 నెలల బిడ్డతో, మరో చేతిలో బిందెలతో 30 డిగ్రీల ఎండలో 3 మైళ్ళు నడిచి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి. ఆ 30 డిగ్రీల ఎండలో బిందెను నెత్తిన పెట్టుకుంటే బిడ్డను మోయలేని పరిస్థితి, బిడ్డను ఒళ్ళో పెట్టుకుంటే బిందెలను మోయలేని పరిస్థితి. ఇది సార్ మా దుస్థితి. 9 ఏళ్ళు వయసు వచ్చిన బడికి వెళ్ళని పిల్లలు. దానికి కారణం పడిపోయిన ప్రభుత్వ పాఠశాలలు, చదువులు చెప్పాలంటే ఆస్తులు అడిగే ప్రైవేట్ స్కూళ్ళు. ఇక రైతులు అంటారా, పంటలు వేశాక వర్షాలు పడక, పంట చేతికి వచ్చే సమయానికి అతివృష్టితో పంట మొత్తం పాడైపోతే, కనీసం ఆ మిగిలిన పంటను అమ్ముదామని మార్కెట్కు తీసుకువెళ్తే అక్కడ గిట్టుబాటు ధర లేక ఆ పంటను రోడ్ల పాలు చేసి ఈ రైతులందరూ అప్పుల పాలయ్యే దుస్థితి. చిన్నపాటి వర్షం వచ్చినా చెరువులను తలపించే రోడ్లు, రోజులో 24 గంటలుండగా 8 గంటలు మాత్రమే వచ్చే కరెంటు. ఇంత ఆధునిక ప్రపంచంలో కూడా ఇంకా అంధకారంలోనే బతుకుతున్నారు సార్. పాపం ఈ బతుకులకు తెలియదు సార్, వీళ్ళకున్న భయాలు బాధలు శాశ్వతం కానీ వీళ్ళకున్న ఆలోచనలు ఆశలు కాదని. అందుకే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్నేళ్ళు గడిచినా వీళ్ళు ఇంకా భయపడడం బాధపడడంలోనే ఉండిపోయారు. వీళ్ళు చేసిన తప్పేంటో తెలుసా సార్? మీలాంటి నాయకులు ఉన్న ఈ దేశంలో పుట్టడం, మీరేమీ చేయరని తెలిసినా మీకే ఓటేయడం. ఎలక్షన్స్ అనగానే ఇల్లు ఆస్తులు అమ్మి ఖర్చు చేసి అధికారంలోకి వస్తాం. ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా సంపాదించాలనే చూస్తాం, కానీ ప్రజలను పట్టించుకోం. కనీసం ప్రజలైనా మీ సమస్యల గురించి మా దృష్టికి తీసుకొస్తారా అంటే ప్రతి ఒక్కరూ మాకెందుకులే అని అనుకునే వైఖరి వాళ్ళది. వాళ్ళకే లేనప్పుడు మాకెందుకులే అని అనుకునే ధోరణి మాది. ఇంత బిజీ లైఫ్లో కూడా ఊరు గురించి, ఊళ్ళో వాళ్ళ జీవితాల గురించి ఆలోచించి ప్రశ్నిస్తున్నాం అంటే యు ఆర్ రియల్లీ గ్రేట్ జెంటిల్మెన్. ఇట్స్ నాట్ మై గ్రేట్నెస్ సార్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు కూడా ఉంటుంది. అలా ప్రశ్నించకపోతే ఆ ఓటు హక్కుకి, మన ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతుంది. ఓటు వేయడం అంటే
మీ సేవలోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఓటు వేయడం కాదండి. భావితరాల భవిష్యత్తు మార్చడం. పనిచేయని ప్రభుత్వాలకు స్వస్తి పలికి, పాలించే ప్రభుత్వాలకి స్వాగతం పలకడం. నేను చేయకపోవడానికి రీజన్ ఉంది, నీకు ప్రశ్నించడానికి రైట్ ఉంది. చదువు ఉద్యోగం ఉన్నా నేను ఈ మార్గం ఎన్నుకుని కష్టపడి అనుకున్నది సాధించాను. కష్టపడి పైకొచ్చిన వారికి నిజాయితీ ఉంటుంది, కానీ నిర్లక్ష్యం ఉండదని నిరూపిస్తాను. మాట ఇవ్వడం అంటే హామీలు ఇవ్వడం కాదు, నమ్మకాన్ని ఇవ్వడం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. 1 నెలలోగా మీ ఊరి సమస్యలన్నీ పరిష్కరిస్తాను. అభివృద్ధిలో ఆదర్శంగా నిలబడతాను. సార్ కార్ రెడీ అయింది సార్. మళ్ళీ కలుద్దాం. మీ విలువైన ఓటుని డబ్బుకు ఆశపడి, మందుకు ఆనందపడి దుర్వినియోగం చేయకండి. నీ ఓటు నీ చేతిలో ఆయుధంగా ఉండాలా, అవతల వారికి అవకాశంగా మారాలా? తేల్చుకో. నీ భవిష్యత్తును నువ్వే నిర్ణయించుకో. క్యాస్ట్ యువర్ ఓట్, క్వశ్చన్ యువర్ రైట్. జై హింద్.